మండలి తణుకు తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత రిజిస్టర్ గావించబడినటువంటి భజన మండలి అండి. మేము ఎప్పుడు ఆంజనేయ స్వామి వారి గుడిలో భజన చేసుకుంటూ ఉంటాం. మొన్న 4వ తారీఖున చేసుకున్నాం, కనుమనాడు చేసుకున్నాం. నిన్న కూడా భజనకు వచ్చామండి. భజనకు వస్తే పూజారి గారు ఉపవాసం ఉన్నారట, వారు నివేదన మౌల్య అమావాస్య నిమిత్తంగా ఆయన ఉన్నారట. మేమేమో పురంధరదాస్ ఆరాధనోత్సవం అని మేము చేసుకున్నామని మేము వచ్చాం. మాకు కొంచెం ఆయనకి కొంచెం గ్యాప్ అయింది. ఒక ఆయన ఎవరో వచ్చి మీరు భజన చేయాలని వచ్చారు కదా, ఇక్కడే చేయండి అన్నారు. ఆయన పురుగొల్పడంతో మేము భజన చేసామండి అక్కడ. అందుచేత ఇందులో ఎవరి తప్పులు లేవండి. ఎవరు కూడా మీరు మరో ఉద్దేశాలతో మీరు దీన్ని చిన్నదాన్ని పెద్దది చేయకండి. తణుకు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరికీ ఎందరో పెద్దలు పుట్టినటువంటి తారకాపురం అనేటటువంటి పట్టణం అండి ఇది. ఇది మంచి వాళ్ళకే అవకాశం కానండి. ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరూ లేరండి తణుకంతా కూడా. అంచేత తణుకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది పార్టీ పరంగా అసలు చేయవలసిన అవసరం లేదండి. మాది భజన మండలి, భజన భజన భజన. హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీనివాస హరే. ఇదనయ్యి పలహారం చేసి వచ్చే లోపల మేము కొంచెం కంగారు పడ్డామండి. ఇందులో తప్పు ఎవరిది లేదండి. పాలక మండలి వాళ్ళు అసలు అక్కడ ఎవరూ లేరండి. పూజారి గారు తలుపు తీశారు. మేము లోపలికి వెళ్ళాం. మళ్ళీ భజన చేసుకుని కోలాటం చేసుకుని బయటకు వచ్చాము. హరే శ్రీనివాస అండి, హరే శ్రీనివాస హరే శ్రీనివాస. అది ఏంటది? నిరసనేం కాదు. మేము ఈరోజు భజన చేసుకుంటున్నామండి. ఆయన ఎవరో తెలియదు మాకు. ఆయన వచ్చి వీడియో తీసుకొని ఫోటోలు తీశారు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అది నిన్న పురంధరదాస్ ఆరాధనోత్సవం నుండి కంపల్సరీ చెయ్యాలండి. మా గురువుగారి నుంచి వచ్చిందండి. అలా కంపల్సరీ చేస్తాము. ఆ భజన చేసేటప్పటికి ఈ గ్యాప్లో అలా వచ్చిందంటే కానివ్వండి, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మేము అక్కడ భజన చేసుకున్నామండి. అంతే, నిరసన కాదండి. అసలు నగర సంకీర్తనలే చెయ్యాలండి. నగర సంకీర్తన పాలక మండలి వాళ్ళ దగ్గర మనిషికి వచ్చి 20 రూపాయలు వసూలు చేస్తున్నారని మీరు అభియోగం వచ్చింది. మీరంతా పొక్కాడు పార్టీ పరంగా పొక్కాడు లాక్కొచ్చారు తప్ప అసలు ఈ మార్పు అనేది ఎక్కడా రాలేదు. మాకు సహకారంగానే ఉంటారండి ఎప్పుడు కూడా. ఎమ్మెల్యే గారి దగ్గర మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందుతున్నాయి. అంటే వారానికి ఒకసారి ప్రసాదం పెట్టుకోవాలి మీరు అని చెప్పి అవన్నీ కల్పితామండి అంతే తప్ప ఏమీ లేదు. మమ్మల్ని అయితే ఎవరు అడగరు. అబ్బిబ్బే అసలు మమ్మల్ని 15 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నామండి. ఎప్పుడు కూడా ప్రసాదం అడగలేదు. అమ్మ మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా భజన మండలిలో? మాది 25 మెంబర్స్ అండి. ఎంతమంది వచ్చారమ్మా? 15 మంది ఉంటామండి. 25 మంది అంటున్నారు కదా మేడం గారు? 25 మంది అంటున్నారు కదా. మెంబర్స్ ఎంతమంది మేడం? డైలీ భజన ఎంతమంది చేస్తారు మేడం? 5-6 కన్నా రారండి. మరి నిన్న 15 మంది పైన ఉన్నారు కదా. అవును, అవసరమై ప్రత్యేక కార్యక్రమాలు కలుసుకుంటామండి. అంటే మరి మౌని అమావాస్య అని మీరే చెప్తున్నారు, గుడి తలుపులు తీరని మీరే చెప్తున్నారు. మరి ఎందుకు వచ్చారు మీరు? మౌని అమావాస్య అందరికీ తెలుసు కదా. రావాలి కనుక వచ్చాం తప్ప ఆయన ఉన్నారని మాకు తెలియదు కదా. మేము చేసుకున్నామని మేము మామూలుగా వచ్చాం. అంటే పాలక మండలిలో సభ్యుడు కూడా ఒక ఆయన మా దగ్గర విలేకరులకి ఆయన వివరణ ఇచ్చారు. నేను తారకపుల్లో విలేకరులేనండి. మీరు కాదు రాజేంద్ర గారు మా అన్నయ్య గారు. మీరు కాదండి, మీరు కాదు. పాలక మండలి సభ్యుడు ఒక ఆయన. ప్రజెంట్ పాలక మండలి సభ్యుల్లో ఈ విషయాన్ని మీరు ప్రసాదాన్ని డబ్బులు అడిగారని చెప్పి అసలు ప్రసాదం నివేదన ఇవ్వాలని చెప్పి ఆయన మాకు సొంతంగా మాకు స్వయంగా చెప్పారు. దాని మీద మీరు చెప్పారు. అదే డబ్బులు కూడా భజనకి డబ్బులు అడుగుతున్నారు. భజన చేసిన డబ్బులు మీరు తీసుకొని నేర్పిస్తున్నారు కోలాటం. అందుకు దాని గురించి అక్కడ నేర్పించడం కుదరదని మేము చెప్పాము. ఉంటాయండి మాకు. మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటామండి. మేము ఉడిపి వెళ్ళేసి మనం పెద్ద ప్రోగ్రాం చేసి వచ్చామండి. భీమవరం వెళ్ళాం. భీమవరం గుడిలో ప్రోగ్రాం చేసి వచ్చామండి. అలా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. గురువు గారికి ఏదో సన్మాన రూపంలో ఖర్చు పెట్టాలి కదండి గురువు గారికి. అంచేత ఆ గురువు గారికి ఇవ్వడం కోసం మేము ఖర్చు పెట్టుకుంటూ తీసుకుంటారు. అదే మీరు అక్కడ ఖర్చు పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారనే దృక్పథంతో వాళ్ళు అపోజ్ చేస్తున్నారనేది పాలకవర్గ మండలి సభ్యుడు ఒక అతను రాత్రి మాకు చెప్పాడు. ఆయన మా గురువు గారి ఖర్చు కోసం మీ భజనకి పాలక మండలానికి ఇటు సంబంధం లేదు అంటారు. వాళ్ళకి ఎటువంటి అభియోగం మీకు ఇబ్బంది అభ్యంతరం ఏం లేదండి. ఇది కావాలని రాజకీయం చేసుకుంటున్న వాళ్ళని మేమేమి చేయలేమండి. ఇది అసలు రాజకీయానికి సంబంధించింది కాదండి, భగవంతుడి భజనకి సంబంధించినటువంటిది. మాకేమి ఇబ్బందులు ఏం లేవండి. హరే శ్రీనివాస్ అండి, హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఉంటుండగా వీళ్ళు తెలియదు. అక్కడ వెయిట్ చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చారు. ఆయన సీసీ ఫుటేజ్లో క్లియర్గా ఉన్నాయి. ఒక వ్యక్తి వచ్చి వీళ్ళకి అక్కడ తీసుకోకపోతే
అక్కడ మీరు ఇంకా తలుపు తీయలేదు కాబట్టి బయట చేసేసుకుని వీళ్ళ ప్రోత్సహించి వీళ్ళకి తెలియకుండా వీడియో చేశారు. ఆ విషయం ఏమో అది కరెక్టేనా? సీసీ ఫుటేజ్ లో ఇది కావాలని ఎక్కడ ఏ ఇష్యూ లేకపోయినా ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు పకడ్బందీగా చేసిన ఒక కుట్ర. కూడా మాకు తెలియదండి. ప్లేస్ సెంటర్ ఉంటుంది. సెంటర్ తెచ్చాను అలాగే. అక్కడే వీళ్ళందరూ అక్కడ ఉన్నారండి, బయట నుంచి ఉన్నారు. మళ్ళీ ఒక మనిషి వచ్చి ఈయనండి నేను చెప్పి 10 చేయాలని బండి మీద ఒక అతను వచ్చి ఆయన డ్రాప్ చేశారు. వీళ్ళు వీళ్ళ దగ్గర మాట్లాడారు. చెప్పారన్నమాట. అందరితోటి మాట్లాడారు, మాకు తెలియదు కదా. ఈ మనిషి ఇక్కడ ఎక్కడా లేనిది ఒక కుట్రపూరితంగా ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని వీళ్ళందరూ తలుపు దగ్గర వెయిట్ చేస్తుంటే వెళ్ళి వీళ్ళ దగ్గరికి అక్కడ భజన చేయమని ప్రోత్సహించి వీళ్ళకి తెలియకుండా ఇతను సుందర్ అనే వ్యక్తి కానూరు గారికి కావాల్సిన పని అంతా కంప్యూటర్ వర్క్ అది చేసి పెడుతుంటాడంట. అతను ఎవరో వచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు, అతను కూడా రాలేదు. ఎవరో వచ్చి డ్రాప్ చేసి బయట వెళ్ళిపోతే మీరు వెళ్ళారు, చూశారు. మీరు కావాలని చేసి ఇక్కడ ఏదో సనాతన ధర్మానికి ఏదో అపచారం జరిగిపోతుందని చెప్పి ఒక వివాదం సృష్టించాలని చెప్పి వండి వార్చని కవి. సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే కేశస్వామి గుడిలో అక్కడ పెళ్లిబడిగా నాశనం చేసినట్టు కాదు. అలాగే మా హయాంలో అక్కడ ఉన్న క్విట్ ఇండియా బొమ్మల్ని వేరే చోటకి తరలించి అక్కడ కాంప్లెక్స్ కట్టి చిన్న మాట అండి. ఇప్పుడు ఆయన రాకముందే వాళ్ళందరూ అక్కడ గుబుగూడు ఉన్నారు కదండి. ఇప్పుడు ఆయన ఏమీ గ్యాదర్ చేయలేదు కదా అక్కడ. గుమ్ముగూడు ఉన్నారు. ఎందుకు తలుపు తీయలేదు? అది మౌని అమావత, మాకు తెలియదు ఆ విషయం. పంతులు గారు చెప్పిందంటే మౌని అమావత రోజు నివేదన అవ్వకుండా తలుపు తీయకూడదండి. వీళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ గంట రావాలా వినపడుతున్నాయి, అది కూడా వినపడుతున్నాయి. వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే వీళ్ళు భజన చేస్తున్నారు. అంటే ఆయన వెళుతుండగా ఒక ఆయన నడుచుకుంటూ వస్తూ ఆయన కూడా చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. మీరు గమనించడం లేదు? ఒక ఆయన చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. వెళ్ళేటప్పటికే అక్కడ ఉన్నారండి. మేము వెళ్ళాక కాదు. సంగీతంలో ఉంటాం. వాళ్ళందరూ నేను బ్రాహ్మణ దానికండి నన్ను తోసేసి వాళ్ళందరూ ప్రెసిడెంట్ అయిపోయి 50 మంది సభ్యులు తీసేసుకుని వాళ్ళు వేరే భజనలో పెట్టారు. నా మీద కూడా కొంత ఈ గ్రిడ్జి అందరూ ముందు నుంచి అందరూ కూడా కొట్టుకుంటూ వస్తున్నారు.